ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేని జీవితాన్ని అస్సలు ఊహించలేం. అయినా ప్రతి పనికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇక నుంచి ఏపీలో ఆ బాధ తప్పించేందుకు వీలుగా కూటమి సర్కార్ కీలక అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ఐటీ మంత్రి నారా లోకేష్ చొరవతో ఇవాల్టి నుంచి వాట్సాప్ లోని ఏకంగా 161 సేవల్ని అందుబాటులోకి తెస్తుంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు తిరగాల్సిన అగత్యం తప్పనుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందున్న సవాల్ సంస్కరణల అమలు, ఆవిష్కరణల వాడకం. ఇందులో భాగంగా తాజాగా ప్రభుత్వం తాము అందిస్తున్న పౌర సేవల్ని జనానికి చేరువ చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తుంది. ఇదే క్రమంలో ప్రభుత్వ ఆఫీసులకు తిరిగే పని లేకుండా కేవలం మొబైల్ ఫోన్ లోని 3-4 క్లిక్స్ తో ఏ సేవ అయినా పొందేలా చేసేందుకు మెటాతో ఓ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ప్రతి సేవ ఇకపై ఫోన్ లోనే అందుబాటులోకి రాబోతుంది. రాష్ట్రంలో వేల సంఖ్యలో పౌర సేవలు పేరుకున్నా వాటిలో జనానికి అందుబాటులో ఉంటున్నవి కొన్ని మాత్రమే. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కొరత. సిబ్బంది ఉన్నా వాటిని సకాలంలో అందించకపోవడమే. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు వాట్సాప్ లోనే ఆయా సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. వాటి అమలుకు నిర్ణీత గడువు పెట్టబోతుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీతనం రాబోతుంది. అలాగే జనానికి సేవలందే విధానంలో పెను మార్పు రాబోతుంది. ఇలా వాట్సాప్ ద్వారా 161 ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా రూపొందించిన మన మిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మీరు చూస్తే ఇప్పుడు అందరి జోబులో ప్రతి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. అందరి జోబులో స్మార్ట్ ఫోన్ ఉంది. మా అంచనా ప్రకారం 60% మందికి స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ఉంది. దాంట్లో ప్రధానంగా వాట్సాప్ అనేది అందరు ఇన్స్టాల్ చేసుకుంటారు. మీరందరూ కూడా వేలాది గ్రూపుల్లో ఉంటారు. నాకు కూడా ప్రభుత్వాన్ని పొరపాట్లు చేస్తే నాకు కూడా ఇక్కడున్న మీడియా మిత్రులతో సహా ప్రజలు కూడా మెసేజ్లు చేస్తాం జరిగింది. సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే యువగలం పాదయాత్రలోనే లేదు, వాట్సాప్తో వర్క్ చేయాలి, అదొక ప్లాట్ఫామ్, అందరు వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి నేను సంధ్య గారికి మేము అవుట్రీచ్ చేసి కలిసిన తర్వాత ఒక ఇనిషియల్ డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయినా తీసుకురాలేదు, బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి. సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు, ఇలాంటి మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు, ఎవరు వాళ్ళు చేశారు. యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మీరు చేయగలుగుతారా, అవుతుందా, మార్పు మీరు సిస్టంలో తీసుకురాగలుగుతారా అని నన్ను అడిగారు. సో అక్టోబర్ 22, 2024లో ఢిల్లీలో MOU ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది. వాట్సాప్ లో ఏపీ ప్రభుత్వానికి చెందిన పలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో కరెంట్, పన్నులు, ఇతర బిల్లుల చెల్లింపు దగ్గర నుంచి అన్ని సర్టిఫికెట్లను విద్యార్థులు నేరుగా పొందేందుకు అవకాశం లభించనుంది. వాట్సాప్ లో ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నంబర్ ను సేవ్ చేసుకుని హాయ్ అని టైప్ చేస్తే చాలు. AI ద్వారా పలు ఆప్షన్లు మనకి కనిపిస్తాయి. వీటిలో మనకు కావాల్సిన ఆప్షన్ ని ఎంచుకొని ఆయా సేవల్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. తొలి విడతలో 161 సేవల్ని ఇలా అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం త్వరలో మరిన్ని సేవల్ని వీటికి జోడించబోతుంది. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే అడిగింది, ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ QR కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియం చేస్తున్నా. QR కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసే అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ మీద కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం.